సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సాధారణంగా బతుకమ్మ, దసరా పండక్కి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ సంక్రాంతికి తెలంగాణ జిల్లాలకు చెందినవారితో పాటు ఆంధ్రావారు కూడా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో హైదరాబాద్ సగం ఖాళీగా కనిపిస్తోంది. ఎప్పుడు బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ప్రస్తుతం ఖాళీగా దర్శనిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే వినిపించడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పట్నంవాసులంతా పల్లెలకు వెళ్లారు. షాపు సెట్లర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో స్కూల్ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి 3 రోజులు హైదరాబాద్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సెలవులకు సాఫ్ట్వేర్లంతా ఊరిబాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు బోసిపోయాయి. వందలాది ఫుడ్ కోర్టులు కూడా షట్ డౌన్ అయ్యాయి. హైదరాబాద్ వాసులంతా గ్రామాలకు తరలివెళ్లడంతో సిటీలోని పలు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో పెట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో మంగళవారం నుంచి ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లోకల్ వారు ఎప్పుడు ఇలానే ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి ట్రాఫిక్ లేదని, తొందరగా వెళ్తున్నామని చెబుతున్నారు.